శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 జూలై 2025 నుంచి 26 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియజెప్పుకుందాం. మేషంలో చంద్రుడు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువు, అలాగే కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో వక్రించినటువంటి శనిగారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలకు వచ్చినట్లయితే రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగంగా తెలియజెప్పుకుంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా ఇంచుమించుగా మంచి ఫలితాలనే ఇస్తుంది. అయితే గోచారంలో కొన్ని రాశులకి ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక స్థానాలలో ఉన్నప్పుడు మరింతగా ఆ రవి బుధుల యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అది ఒకవేళ దుస్థానమైనట్టయితే ఏ రాశికైనా ఈ కర్కాటక రాశి ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయనే కానీ ఫలితాలు మటుకు రవి బుధుల కలయిక చాలా చాలా బాగుంటుంది. అలాగే కుజకేతువులు ఇది చెప్పుకోదగినటువంటి కలయిక అన్నమాట. అంటే ఎటువంటిది కొంచెం దైవభక్తిని పెంచుతాయే గాని దుష్పరిణామాలకి దారితీస్తూ ఉంటుంది. ఇది పరిహారం చేసుకోవాల్సినటువంటి కలయిక. అలాగే దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ఆత్మీయత, ఆప్యాయత, ఆత్మీయత ఇట్లాంటి అనురాగాల విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని రకాలైనటువంటి అపోహల్ని, ఇబ్బందుల్ని తీసుకుని వస్తుంది. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి, శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. అలాగే కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ఉంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. అసలు అన్ని రాసుల వారు కూడా పరిహారాలు చేసుకోండి అని తెలియచెప్తాను నేను. ఏ రాశికైనా కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే. ఇదే గ్రహస్థితులు దృష్టి రూపకంలో గాని, కలయిక రూపకంలో గాని, యుతి రూపకంలో గాని ఎవరికైనా జన్మజాతకంలో ఉన్నట్టయితే వారికి ఇంకా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మానసికమైన అశాంతి ఉంటుంది. ఈ కుజ, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ఎక్కువగా చేసుకోండి. అలాగే హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంటూ ఉంది. విభిన్నమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైతే దేవుడు లేడు, నాస్తికత్వాన్ని సూచిస్తూ ఉంటారో వారికి దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం. భగవంతుడు ఉన్నాడు అనుకునే వారికి ఇంకా ఎక్కడున్నాడు భగవంతుడు, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాము, ఎక్కడ పరిస్థితుల్లో మార్పు లేదే అనేటటువంటి ఫలితం. అంటే ఈ 2 రకాలైనటువంటి మనస్తత్వము, ఆలోచనలు కూడా ఈ గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతున్నందువల్ల ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా స్తోత్ర పారాయణలకి అవకాశం ఇవ్వండి, తప్పనిసరిగా చేసుకోండి. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు గురువుతో కలిశారు. ఇది చాలా అద్భుతమైన యోగం. 2 గురువు గారులు ఒకటే రాశిలో ధనయోగాలు బాగా ఉంటాయి. ఏ ఏ రాశులకు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుడు కుజకేతువులతో కలిసినారు. 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. కొంచెం మానసికమైనటువంటి చింతన ఎక్కువగా ఉండడము, ఎక్కువగా వ్యాపారం చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తూ ఉండడము. అయితే అందులో లాభాలు వస్తాయా అంటే లాభాలు వచ్చే మాట తర్వాత, ముందరైతే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇలాంటివే ఎక్కువగా ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ పరిహారాల విషయంలో ప్రతి రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోమని చెప్పి మరొక్కసారి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులండి. ఇప్పటికే ప్రతి వారము చెప్పుకుంటున్నాము చాలా బాగున్నాయి గ్రహస్థితులని. ఇప్పుడు 1 తక్కువగా అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. చూడండి, 6వ స్థానంలో శనిగారు, 7వ స్థానంలో చంద్రుడు, 8వ స్థానంలో శుక్రాచార్యుల వారు, 9వ స్థానంలో గురుగారు, 10వ స్థానంలో రవి గారు, బుధుడు, బుధాదిత్య యోగం. ఇక ఏకాదశంలో కుజకేతువులు. అసలు వరస రాసుల్లో వరస గ్రహాలు ఎంత అద్భుతమైనటువంటి కాలం అంటే మీరు నక్కని తొక్కారని చెప్పచ్చు.
పంక్తిలో చివర కూర్చున్నా కూడా వడ్డిచ్చేవారు మనవారైనట్టయితే ఆ వడ్డన బాగా అందుతుంది అని పెద్దలు మనకి చెప్పినటువంటి సామెతలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మీరు ఏ పని చేపట్టినా అయిపోతుంది. మీరు ఎంత ఈ పని మన వల్ల కాదు అని అనుకున్నా ఏదో కారణం వల్ల మీ చేతి మీదుగానే ఆ పని కంప్లీట్ అవుతుంది. అలాగే అనుకోని విధంగా ధనలాభాలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, విలువైన ఆభరణాలని కొనుగోలు చేసుకునేది ఉన్నది, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు మీకు వస్తాయంటే అంత మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. చెప్పనలవి కాని విధంగా గ్రహస్థితులు చాలా అనుకూలిస్తున్నాయి. మరి ఇన్ని గ్రహాలు చాలా బాగున్నాయి అంటున్నారు కదా, కోర్టు కేసులు కూడా మాకు అనుకూలం అవుతాయా అని అడిగేవారు ఉంటారు. కోర్టు కేసుల విషయంలో మటుకు ఎవ్వరూ ఆశలు పెట్టుకోవద్దు. అది పూర్తిగా అనుకూలంగా ఉంటుందా అననుకూలంగా ఉంటుందా అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ముగ్గురు వ్యక్తుల మధ్య ఉండేటటువంటి విషయం. అలాంటి సందర్భాలలో మీకే చాలా బాగుంటుంది అని చెప్పడానికి రాదు. ఎందుకంటే బలమైనటువంటి కుజ రాహు శని దృష్టులు మిమ్మల్ని విజయానికి దారి తీసుకెళ్ళవచ్చు, లేదా అపజయానికి కూడా దారి తీయవచ్చు. కాబట్టి కోర్టు కేసుల విషయంలో మటుకు ఎటువంటి హామీ ఇవ్వలేము. మిగతా అన్ని విషయాలు, వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, ఉద్యోగ జీవితంలో ఉన్నతి కానీ, పిత్రార్జితాలు రావడం కానీ, పితృవర్గ సహాయ సహకారాలు ఉండడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, దైవభక్తి పెంపొందింపబడడం కానీ, దైవ కార్యాలు బాగా చేయడం కానీ, ధనం ఇబ్బుడు ముబ్బుడిగా ధనము రావడం కానీ, ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉండడం కానీ, ఇక ఒకటేమిటి రెండేమిటి విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వ్యవసాయదారులు, ఇక సంతానం, భార్యాభర్తలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు అందరి విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి సంతోషంగా ఉండండి, ఇష్టదేవతారాధన చేయండి, మీ కృషి మీరు చేసుకుంటూ వెళ్ళండి, మరింత అభివృద్ధికరంగా మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.